అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. అంటే జనాలను మెల్లగా మభ్యపెట్టి అసలు ఈ ప్రత్యేక హోదా అన్న విషయం మర్చిపోయేటట్టు చేస్తున్నారు. ఇది కుట్ర కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఈ ఎంపీలందరినీ కూడా మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏ మాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, మీలో తెలుగు జాతి రక్తం ప్రవహిస్తున్నా మీరు నిలదీయాల్సిన అవసరం ఉంది. మోడీని నిలదీయాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేక హోదా గురించి అట్లా అంత అన్యాయం చేస్తున్నా మాట్లాడటం లేదు. ఇక పోలవరం చూస్తే మొన్న పార్లమెంటులో 41 మీటర్లకే కుదిస్తూ కొన్ని నిధులు విడుదల చేస్తున్నామని చెప్తే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఒక్క పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా మాకు 41 మీటర్లలో కాదు 45 మీటర్లలోనే పోలవరం కావాలి, అలా అయితేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కరైనా మాట్లాడారా? బీజేపీ కుట్ర పన్నుతుంది 25,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ మిగిలించుకోవడం కోసం. వీళ్ళందరూ కూడా భాగస్వాములయ్యారు. మిగతా పార్టీలు అందరు ఎంపీలు కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదంటే మరి వీళ్ళు ఎంపీలుగా ఉండి ఏం లాభం? పోలవరంలో నుంచి ఆ జీవమే తీసేస్తున్నారే, ఇది అన్యాయం కాకపోతే ఏమిటి? మళ్ళీ చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ సమావేశాల్లోనైనా ఎంపీలందరూ కలిసి పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లలోనే మాకు కావాలి అని డిమాండ్ చేయాలి, నిలదీయాలి. మోడీ గారిని నిలదీయాలి, పార్లమెంటులో సమయం అడగాలి, వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది.